ఆన్లైన్లో పైకం పంపుడు వచ్చినాక పబ్లిక్కు చిల్లర తిప్పలు తప్పినాయి అబ్బా. చేతుల ఫోను అకౌంట్లో పైకం ఉంటే చాలు, స్కాన్ చేసినమా పంపినమా, ఏది కావాలన్న కొనొచ్చు, ఎవరికైనా పంపొచ్చు. బొచ్చడి యాప్లు వచ్చినాయి, మళ్ళా ఏదోటి దించుకొని అకౌంట్కు లంకె కలుపుకుంటా అయిపోయాయి. ఫోనే మినీ బ్యాంక్ మరి. ఇప్పుడు గా ముచ్చట్లకు పోయే ముంగట గిది చూడాలే. ఊకోరు మేడం, ఊకోరు ఏం చేస్తారు? గాసారం మంచిగా లేక ఏసీబీకి దొరుకుతిరి. పక్కకున్న సార్ను చూడు, ఇంత బాధ లేదు. ముగ్గురికి కలిసి ముట్టిన లంచం ఎంత అంటే సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి 20,000 రూపాయలు ఇస్తేనే నేను కాపీ ఇస్తా అని చెప్పాడు. సార్ నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, ఏమన్నా తక్కువ చేయండి అని అంటే 5,000 ఇవ్వమని అక్కడ డిసైడ్ అయింది. నీ ఉత్త 5,000 పంచుకుంటే తలకు 1,666 రూపాయలు గంతే. ఇంతకీళ్ళు దొరికింది ఏడంటే భూపాలపల్లి జిల్లా కోర్టుల. ఒకళ్ళకో సర్టిఫికేట్ ఇస్తానికి 20,000 అడిగి 15,000 డిస్కౌంట్ ఇచ్చి 5,000 తీసుకుంటుంటే ఏసీ బొల్లు ఉరుకొచ్చిర్రు అన్నట్టు. గిట్లా దొరకద్దనే లంచాలు ఆన్లైన్ లోనే నడుస్తున్నాయి. మళ్ళా ఫోన్ పే, గూగుల్ పేల పైకం తీసుకున్నాడు, సంతకాలు బార్కుడు. కరెంటు శాఖలో ఫోన్లలో లంచాలు తీసుకున్న 8 మంది ఉత్తమ ఆఫీసర్లు సస్పెండ్ అయినరు పాపం. లైన్ మెన్ల కాంచెల్లి ఇంజనీర్ల దాకా ఎవలంతలాలు గుంజుడే గుంజుడు. కొత్తగా కరెంటు కనెక్షన్లు ఇయ్యాలన్నా, కాంట్రాక్టర్లకు బిల్లులు సాంక్షన్ చేయాలన్నా నాకేంది అన్నారట. మరి పనిని బట్టి రేటు 10 అటో ఇటో బేరం మాట్లాడు, పైకం కొట్టుడు. కానీ అందరు అట్లనే ఊకోరు కదా. గిదేందని పై ఆఫీసర్లకు ఫిర్యాదు అయితే ఎనమండుగురి బాగోతాలు బయటపడ్డాయి. ఇక సిటీసీ వారు దుండిగల్ మున్సిపల్ ఆఫీస్ లో వాట్సాప్ లో నడిపిస్తారు దందా. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మేడం చాటింగ్ లతోటి వసూలు చేసి పెన్మిట్ అకౌంట్ లకు పంపిందట. బంగ్లాలకు పర్మిషన్ రావాలంటే పైకం చదివించుకోవాలి. మరి ఆయనతో ఏసీ బొల్లకు మతలా ఉందితే ఎవల కాడ ఎంత గుంజిందనే ఎంక్వైరీ నడుస్తుంది. ఇక అమ్మో, నోట్ల కట్టలు తీసుకుంటే ఏసీ బొల్లు వచ్చి కెమికల్ చేతులు కడిగిస్తూ ఉత్తగానే దొరికిపోతామనే బుగులు కావచ్చు. ఎందుకంటే నోట్ల నడవ ముందే ఓ పౌడర్ చల్లుతారా. కానీ లంచాలు ఫోన్ పే, గూగుల్ పేలు వస్తే పక్కా సాక్ష్యం ఉంటుందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిర్రు.